లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐదవ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి షైబాజ్ గారికి సపోర్ట్ ఇవ్వడానికి కోసానికి మనతో పాటు ఉన్నారు. ఇక్కడ వచ్చారు సార్. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కాంగ్రెస్ నియోజకవర్గం నుండి సపోర్ట్ చేయడానికి వెలచాల రాజేంద్రరావు గారు వచ్చారు. ఒకసారి వారిని అడుగుదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉంది కాంగ్రెస్ లో ప్రచారంలో మీరు ముందుకు దూసుకుపోతున్నారు కదా, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఇంతకుముందు కని విని ఎరగని రీతిలో సంక్షేమం చేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు భారతదేశంలోనే తెలంగాణను నంబర్ 1 సంక్షేమ రాష్ట్రంగా నిలబెట్టారు. ఆయనను ఇప్పుడు ప్రజలు ఎన్టీ రామారావు తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత సంక్షేమ చక్రవర్తి ఎవరన్నా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి చూస్తే మామూలుగా విషయం కాదు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు అందరు అసలు ఇది సాధ్యమా అని అనుకున్నారు. ఇప్పటి వరకు 270 కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్ ద్వారా టికెట్ కట్ కాకుండా ట్రావెల్ చేసినారు. దానికి అయిన ఖర్చు 9,600 కోట్లు. 9,600 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఆయన ట్రెజరీకి వెళ్ళి మహిళలకు టికెట్ కట్ కాకుండా ఉండడానికి ఖర్చు చేసి ఫ్రీ బస్ ట్రావెల్ ప్రొవైడ్ చేసినారు. దాని తర్వాత సన్న బియ్యం అనేది కళలో కూడా ప్రజలు ఇమాజిన్ చేయలేదు. ధనికులు వాళ్ళ ఇండ్లల్లో తినేది బారీక్ చావల్, ఏ కభీ కోయి నై సక్తా ఐసా సోచే లోగ్. ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నారు సార్ ఈసారి? మేము ఖచ్చితంగా 50 సీట్ల దరిదాపులలో 66 డివిజన్లలో 50 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రజలు ఎన్నడూ అసలు ఇమాజిన్ చేయని రీతిగా గత 30 సంవత్సరాలలో ఎప్పుడు రానన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఈసారి సాధించబోతున్నాము. ప్రజలు మాతోనే ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరం ఒక్క తాటి మీద. ఇంత పెద్ద పార్టీలో 66 డివిజన్స్లో టికెట్లు ఇచ్చినప్పుడు చిన్న చెదురు మొదురు ఘటనలు కూడా జరగలేదు. అలాగే బీజేపీల మజ్లీస్లో, తర్వాత బీఆర్ఎస్లో అయితే దుమ్మెత్తిపోసిండ్రు. ఇల్లు మీద గ్రనైట్ రాళ్ళు వేసేసిండ్రు కమలాకర్ ఇల్లు మీద. బండి సంజయ్ అయితే ఒక 15 మంది లీడర్లు, కార్యకర్తలు గత 20 సంవత్సరాలుగా ఆయనతోని లైన్గా పేరు పెట్టి చెప్పచ్చు. బండారి అంజీ అంటే, మాసం గణేష్ అంటే, బేతి మహేందర్ రెడ్డి అంటే లెక్కలేదుగా. మొత్తం పైసలకే సీట్లు. మజ్లీస్లో కూడా అదే పరిస్థితి. 3-4 సీట్లు ఇవ్వలేదు. మా దాంట్లో ఇంత పెద్ద పార్టీ, ఇంతమంది లీడర్లు ఉండగా కూడా ఒక్క చెదురు మదురు ఘటన కూడా చిన్నది కూడా జరగకుండా టికెట్లు ఇచ్చినాం. ఒక్క తాటి మీద ఇంతమంది లీడర్లు కలిసి తిరుగుతున్నాం ఒక్కొక్క వాడ. సో అందరం సమైక్యంగా సమిష్టిగా కొట్లాడుతున్నాము. 50 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాము. మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పుడు ఇచ్చిన సంక్షేమం కాకుండా కూడా పెంచిన పెన్షన్స్ ఏదైతుందో నెక్స్ట్ మంత్కి వెళ్ళి స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లలో కూడా 6 నెలల్లో స్టార్ట్ చేస్తామని చెప్పినారు. పాపాత్ముడు కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోతే ఒక్కొక్క పైసా కూడబెట్టి
ఈ రోజు ఏదైతుందో 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిండ్రు. 25,000 కోట్లు పెట్టి ఇందిరమ్మ గృహాలు 4.5 లక్షల ఇందిరమ్మ గృహాలు ఎట్ ఏ టైం స్టార్ట్ చేసి అది నిరంతర ప్రక్రియ అని కేసీఆర్ లాగా ఉతపదని చెప్పకుండా 12 నెలలలోనే కంప్లీట్ చేస్తా అన్న సంకల్పంతో ముందుకు పోతూ ఈరోజు గోడలు కంప్లీట్ అయినాయి, కొన్ని స్లాబులు కంప్లీట్ అయినాయి, కొన్ని గృహ ప్రవేశాలు కంప్లీట్ అయినాయి, కొన్ని తర్వాత ఏదైతే ఉందో కరెంటు 200 యూనిట్లు మాఫీ, ఒక్కొక్క ఇంట్లో 800 నుంచి 1000 రూపాయలు సేవింగ్ వస్తుంది. ఫ్రీ బస్ ద్వారా ఒక్కొక్క మహిళకు 2,500 నుంచి 3,000 సేవింగ్ వస్తుంది. ప్రతి ఇంట్లో ఒక 10,000 రూపాయల సేవింగ్ వచ్చే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేపట్టి ప్రతి కార్యక్రమం ఏదైతుందో 100% సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి వేయాలన్న నిర్ణయానికి వచ్చిండ్రు. వేరే పార్టీకి వేస్తే పురపాలక సంఘ ఎలక్షన్స్లో గవర్నమెంట్ లేని పార్టీకి వేస్తే అది మోరీలు వేసిన సమానమే. ఈ రోడ్లు ఎవరు చేయాలి, ఈ మోరీలు ఎవరు చేయాలి? గవర్నమెంటే చేయాలి. ఏది స్టేట్ గవర్నమెంటే చేయాలి. ఫండ్ మేమే పెట్టాలి, బడ్జెట్ మేమే పెట్టాలి. సో మాకే ఏదైతే ఉందో సంకల్పం ఉంది, ఇవన్నీ సరిగ్గా చేయాలి, అవినీతి లేకుండా చేయాలని. బీఆర్ఎస్ వాళ్లకు 10 ఏళ్ళు పురపాలక సంఘం ఇస్తే 12 మంది కార్పొరేటర్స్ అరెస్ట్ అయినరు. నలుగురు దేశం వదిలిపెట్టిపోయినరు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాగా 6 నెలలు 9 నెలలు. ఎక్కడన్నా దేశంలో ఇట్లా జరిగిందా? ఒక చిన్న కార్పొరేషన్లో 12 మంది అరెస్ట్ అవుడు, భూ కబ్జాలు చేసి, దౌర్జన్యాలు చేసి, బ్లాక్మెయిలింగ్ చేసి, కిడ్నాపులు చేసి 33 కేసులు ఒక్కొక్కరి మీద. ఈ రోజు కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్లు 4 మీద అంటిసిపేటరీ బెయిల్ మీద కొట్లాడుతుండ్రు. మన దగ్గర కూడా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ బిడ్డ కొట్లాడుతుంది, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మీదే ఉన్నాడు. చందు అనేటైన బీఆర్ఎస్ ఆయన యాంటిసిపేటరీ బెయిల్, జంగిల్ సాగర్ అనేటైన యాంటిసిపేటరీ బెయిల్, తోట రాము అనేటైన యాంటిసిపేటరీ బెయిల్, తుల బాలయ్య అనేటైన యాంటిసిపేటరీ బెయిల్. అంటే ఏమనుకుంటుండ్రు వీళ్ళు? అసలు ప్రజలను అమాయకులు అనుకుంటుండ్రా? అందరు 33 కేసులు ఉన్నోళ్ళు, 30 కేసులు ఉన్నోళ్ళు, 28 కేసులు ఉన్నోళ్ళు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు. మేయర్ సునీల్ రావు అనేటోడిని మొత్తం కోడై కూస్తుంది కరీంనగర్ అవినీతి ఆనకొండ అని. వాకింగ్ పార్క్ లేకపోతే అవినీతి ఆనకొండ అని బిరుదిచ్చిండ్రు ఆయనకు. ఫుట్పాత్ల మీద నడిస్తే అంటున్నారు. ప్రతి ఒక్కరు జేబులో చేయి పెట్టి ఏదైతుందో పిక్ పాకెట్ లాగా వీళ్ళు ఈ బంగ్లా కడితే పర్మిషన్కు పైసలు ఇవ్వకపోతే పర్మిషన్ రాదు, 3 నెలలైనా రాదు, 4 నెలలైనా రాదు. నువ్వు ఇవ్వకపోతే జేబులో చేయి పెట్టి పిక్ పాకెట్ లాగా తీసుకుంటారు. అట్లా కూడా వీళ్ళు లేకపోతే ఇంట్లోకి జొరబడి బీరువా వలగొట్టి బంగారం పైసలు తీసుకుపోయి ఆలిషాన్ బంగ్లా కట్టుకున్నాడు. డొక్కు స్కూటర్ మీద తిరిగేటోడు, జేబులో 5 రూపాయలు ఉండకపోయేటి. అటువంటి మనిషి 22 బెడ్రూమ్ల బంగ్లాగా ఎట్లా కడతాడండి? 22 ఏసీలు పెట్టి 22 బెడ్రూమ్ల బంగ్లా, ఆలిషాన్ బంగ్లా. అంటే ఎవరి పైసలు? వీళ్ళందరి పైసలు కాదా? అందరు జేబులలో చేయబెట్టి దోపిడీ చేయొచ్చా? మేయర్ అట్లనే ఉంటాడు, 12 మంది కార్పొరేటర్లు అరెస్ట్ అవుతారు, ఇంకా 4 దేశం వదిలిపెట్టిపోతారు. మళ్ళీ అదే మేయర్ను 100 సార్లు బండి సంజయ్ తిడతాడు. అంటే మరి ఈ మేయర్ ఏదైతే 100 కోట్లు బండి సంజయ్కి ఇచ్చిండా? ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లేనిది అసలు. ఎవరిని తిడుతుండ్రు, ఎవరెవరిని అలుముకుంటుండ్రు? ప్రజలకు అర్థమైతే లేదనుకుంటుర్రా? ప్రతి విషయం ప్రజలకు తెలుసు. బండకేష్ కొడతారు, బీఆర్ఎస్ కానీ బీజేపీని కానీ మజ్లీస్ని కానీ బండకేష్ కొడతారు తప్పకుండా. ఈసారి మాకే విజయం సమకూరుస్తారు. మేమే పనులు చేయబోతున్నాం. స్టేట్ ఎవరికి వాళ్ళు అదే అనుకుంటారండి. బీఆర్ఎస్ వాళ్ళు మేమే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాం, మేమే గెలుస్తాం అంటారు. బీజేపీ వాళ్ళు మేమే గెలుస్తాము అని చెప్పేసి అంటారు. మీకు ఏది ఎక్కువ గట్టి పోటీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు, అవినీతిలో బాగా స్ట్రాంగ్ ఉన్నారు, ఆనకొండలు అయి కూర్చున్నారు. బీజేపీ వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ లా చీకటి ఒప్పందాలలో ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు. వీళ్ళు దోసుకున్నది సగం సగం పంచుకుంటున్నారు, అట్లా స్ట్రాంగ్ ఉన్నారు. మేము ప్రజల హృదయాలలో స్ట్రాంగ్ ఉన్నాం. అదే డిఫరెన్స్. బీజేపీ చెప్పింది డబల్ ఇంజన్ సర్కార్ అంటే. ఇప్పుడు రాష్ట్రంలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ కూడా మనకు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అయితే అభివృద్ధి చాలా స్పీడ్ దశలో తీసుకెళ్తాం. అదే వాళ్ళు చెప్పిన డబల్ ఇంజన్నే మేము దాన్ని చేస్తున్నాం. ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రావట్లేదు కాబట్టి బీజేపీని గెలిపించుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు బండి సంజయ్ 7 సంవత్సరాలు అయిందండి ఎంపీ, 2వ టర్మ్ అయింది. ఎన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చిండండి? మనం నిల్చున్న కాడ ఏం చేసిండు?
ఆయన ఇంటి చుట్టూ ఏం చేసిండు, ఆయన ఇంటి పరిసరాలలో ఏం చేసిండు? కరీంనగర్ డంప్ యార్డ్కు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి నయా పైసా తెచ్చిండా? రోజు గుడి అంటాడు, దేవుడు అంటాడు, దేవాలయం అంటాడు. కొండగట్టుకు నయా పైసా తెచ్చిండా? వేములవాడకు నయా పైసా తెచ్చిండా? ఏదండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎప్పుడు తెచ్చిండని? పోనీ ఇంతకు ముందు ఎప్పుడన్నా తెచ్చి ఉంటే అరే పాపం బండి సంజయ్ తెస్తాడని. నయా పైసా తేలేదు ఇంతకు ముందు 7 ఏళ్ళల్లా. ఇప్పుడు తెచ్చేయడానికి ఏముంది? తన తోటి సహచరులను తనకు ఎంపీ అయ్యే స్థాయి ఇచ్చిన వాళ్ళని గొంతు కోసిండు, 20 మందిని గొంతు కోసిండు. ఎంత హార్డ్ కోర్ రక్త తిలకం కార్యకర్తలు వాళ్ళు. వాళ్ళ గొంతు కోసినప్పుడు మనకేం ఫండ్ తెస్తాడు? ఈ కామన్ పీపుల్కి ఏం చేస్తాడండి? నాకు అర్థం కాదు. ఏం ఫండ్ తెచ్చిండు? రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ చేసిండా? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని మొత్తుకున్నాడు, ఛాతీ కొట్టిండు. నేను తెచ్చిన 100 కోట్లని 100 సార్లు. 4 ఏళ్ళు అయింది. తిగలగుట్టపల్లి నుంచి వస్తే ఎంత సఫరింగ్ ఉంది. ఒక్కసారి రైల్వేస్ వాళ్ళతోని, ఆర్ఎన్బితోని, పోలీస్ ట్రాఫిక్ తోని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ అక్విజిషన్ మ్యాటర్ తోని నలుగురితో కోఆర్డినేషన్ పెట్టిండా? ఏం చేస్తున్నాడు అసలు? ఓన్లీ డైలాగులు, పంచ్ డైలాగులు సరిపోతాయా? పంచ్ డైలాగులు జీవితకాలం, పంచ్ డైలాగులు జీవితకాలం సరిపోవు. ప్రతిరోజు ప్రతి నిమిషం అబద్ధం ఆడి బతకరాదు. ఏదో రోజు దొరికిపోతారు. అబద్ధాల పుట్ట బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం మేము కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చినాము, స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేబుల్ సిటీకి కనీసం లైట్లు కూడా పెట్టట్లేరు అని చెప్పేసి అని అంటుంది. మరి దీని మీద మీరేమంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఆ స్మార్ట్ సిటీలో చేసిన రోడ్లు, ఆ స్మార్ట్ సిటీలో చేసిన డ్రైన్లు, ఆ స్మార్ట్ సిటీలో చేసిన పేవ్మెంట్లు, ఐలాండ్లు, నాకా చౌరస్తాల గుర్రాలు ఉన్నాయి కదా సర్కిల్ మీద, ఎంత తెలుసా? ఆ గుర్రాలకు మొత్తం ఆ గుర్రాలు పెట్టినందుకు 1 కోటి రూపాయలు. ఆ 1 కోటి రూపాయలు ఏదైతుందో దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఎంత మింగిండ్రు. అట్లా అన్ని ఐలాండ్లలో అదే రకంగా 50% మింగుడు. మానేర్ రివర్ ఫ్రంట్ ఎవరికి టెండర్ ఇచ్చింది? గంగుల కమలాకర్ అన్న, గంగుల సుధాకర్ సొంతం వాళ్ళే తీసుకుంటారు. శ్వేతా వాళ్ళే తీసుకొని దాంట్లో అవినీతి. తర్వాత ఏదైతుందో తీగల వంతెన ఎంత ముద్దుగుంది. తీగల వంతెన పరిస్థితి ఏంది అసలు? డిజైన్ ఎట్లా చేసిండ్రు? డైనమిక్ లైటింగ్ ఎక్కువైంది. ఇప్పుడు మళ్ళా మేము ఐఐటి ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఆ డిజైన్ ఫాల్ట్స్ ని ఎట్లా రెక్టిఫై చేయాలి? డైనమిక్ లైటింగ్ డైనమిక్ లైటింగ్ పెట్టించాము, వీకెండ్స్ లో పార్టీస్ పెట్టించాము, అప్పుడు కలకల్లాడుతూ ఉండేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక దాన్ని వెలవెలబోయింది అని చెప్పేసి అని అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? వాళ్ళు వీకెండ్ పార్టీస్ కాదు, రోజు మందు పార్టీసే వాళ్ళు బతికే. అది మందు పార్టీలలో చేసి మందు పార్టీలు, గంజాయి సప్లై, ఇదే వాళ్ళకు గుట్కా సప్లై, గంజాయి సప్లై. రోజు ఏదైతుందో ప్రతిరోజు మందు పార్టీలే. వీకెండ్ పార్టీలు ఆ తిగల వంతెన మీద చేసి అది చేసింది కాదు. వాళ్ళు మొత్తం అవినీతి మయంలో కూరుకుపోయి ఉన్నారు. బండి సంజయ్ వాళ్ళని అలుముకొని సగం పంచుకున్నాడు. అందుకే అవినీతి అనకుండా బండి సంజయ్ పంచన చేరింది. ఇప్పుడు ప్రజలు మొత్తం రియలైజ్ చేస్తున్నారు, చూస్తున్నారు. మజ్లీస్ కూడా ఏదైతుందో ఇక్కడ బీజేపీని చూపి మజ్లీస్ ప్రతిసారి సీటు తీసుకున్నాడు. అది ఇట్లా జరగది. ఇక్కడ కాంగ్రెస్కే పట్టం కడతారు. ఈసారి కాంగ్రెస్ మైనారిటీ వర్గాలు ఎక్కడ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాయో కాంగ్రెస్ ఎక్కువ గెలవబోతుంది 100%. మేము మంచి క్యాండిడేట్లకు ఇచ్చినాము, గట్టి క్యాండిడేట్లకు ఇచ్చినాము, గట్టిగా కొట్లాడుతున్నాము. అండ్ ఈ విలీన గ్రామాలకు వెళ్ళి వచ్చిన డివిజన్స్ను ఒక స్పెషల్ సంకల్పంతో, ఒక స్పెషల్ ప్లాన్తో డెవలప్ చేద్దామని మొన్ననే ముఖ్యమంత్రి గారిని అడిగితే 50 కోట్లు ఇచ్చినారు. దాంట్లో వీళ్ళకి కూడా ఏదైతుందో 50 కోట్లలో 5 కోట్లు వచ్చింది. 5 కోట్లతో ప్యాకేజీలు పెట్టిండ్రు. 10 కోట్లు వచ్చింది. 10 కోట్లతో ప్యాకేజీలు పెట్టిండ్రు. మళ్ళీ ఒక 50 అడిగిన. సో ఇట్లా నేను కూడా గట్టిగా ఫైట్ చేసి ఫండ్స్ తీసుకొచ్చేటోని. మా తండ్రి జగపతిరావు గారి లాగా, వెల్చాల జగపతిరావు గారు టైగర్ అంటారు ఆయనలాగా సీఎం గారితో ఫైట్ చేసి కరీంనగర్కి ఏదైతుందో నెక్స్ట్ 2 yearsలో మినిమం 1000 crores ఫండ్స్ తెస్తా. కరీంనగర్ అత్యద్భుత టౌన్ గా తీర్చిదిద్దుతా. ప్రచారంలో ముందుకెళ్తున్నారు కదా, మీరు ప్రజల నుండి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా మీ డివిజన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీకు ప్రజలు విన్నవించుకుంటున్నారు? ప్రజల తరఫున మంచి స్పందన వస్తుంది. నాకు మంచి రెస్పాండ్ వస్తుంది. ఇక్కడ అందరూ ఎక్కువ 60% to 70% కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ సమస్యలు మేజర్ గా సమస్యలు వచ్చేసి ఇక్కడ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్ అండ్ రోడ్ సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో ఉన్న
గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మనకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరగలేదు. స్పెషల్గా మొత్తం అవినీతి జరిగింది ఇక్కడ. పెద్ద ఎత్తున అవినీతి చేసుకుంటా రోడ్స్ మళ్ళా ఏ ఒక్క డెవలప్మెంట్ కూడా, స్పెషల్లీ వాటర్ సప్లై కూడా మనకు అందని పరిస్థితిలో ఇక్కడ డెవలప్ చేయడానికి వాళ్ళు నటించారు ఓన్లీ, కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలలో మేము డెవలప్మెంట్ చేసి దీన్ని ఒక స్మార్ట్ సిటీగా రూపంలో తీసుకొచ్చి మంచిగా దీన్ని డెవలప్ చేయాలని మేము ముందుకు అడుగేస్తున్నాం. అంటే ఇంతకు ముందు ఇది గ్రామంగా ఉండే, ఇప్పుడే కదా విలీనమైంది కొత్తగా. అంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ ఇది మొదటిసారి మీరు, మరి మొదటిసారి కాబట్టి మీరు అనుకున్నటువంటి అంటే ఫండ్స్ తీసుకురావడం కావచ్చు, రోడ్లు వేపించడం కావచ్చు, ఇవి ఖచ్చితంగా అవుతాయని మీరు అనుకుంటున్నారా? అవును, 100% అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దీన్ని ఎప్పుడో అయిన విలీనం, ఎప్పుడో కావాల్సిన విలీనంని ఇప్పటివరకు తీసుకురాలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అచ్చుడితోటే దీన్ని విలీనంలోకి తీసుకొచ్చి, మున్సిపాలిటీ విలీనంలో తీసుకొచ్చి దీంట్లో 5,85,00,000 రూపాయలు ఫండ్స్ను కూడా స్పెషల్లీ 5వ డివిజన్లకు తీసుకురావడం జరిగింది. మొత్తం విలీనమైన గ్రామంలో 50 కోట్లు వచ్చినాయి. దాంట్లో స్పెషల్గా 5వ డివిజన్కి 5,85,00,000 రూపాయలు దీనికి వచ్చినాయి. మళ్ళీ దీనికి ముందుగా ఇంకా ముందు రానున్న రోజుల్లో కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. మీరు గెలిచినాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని ఒక మంచి సిటీగా, మంచి ముస్లిం కమ్యూనిటీ లొకాలిటీగా నిర్మించి దీన్ని ఒక ముందడుగేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీకు ఎవరు ఎక్కువ పోటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ పోటీ అనేది స్పెషల్గా నాకు మళ్ళీ ఒక ఇండిపెండెంట్, గతంలో ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ తన బిడ్డను బరిలోకి నిలిచోబెట్టిన క్యాండిడేట్ నాకు ఒక బరిలో గట్టిగా పోటీగా ఉన్నాడు. సో అతనికి నాకు ఎక్కువ పోటీ నడుస్తుంది. మరి ఈ పోటీలో మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా? 100% నమ్ముతున్నాను. 100% నేను నమ్మకంతో ఒక ముందు అడిగేస్తున్నాను. ఎందుకంటే నాకు బలంగా ఒక వెల్చర్ రాజారావు సాబ్ గారు కూడా, మళ్ళీ పున్నం ప్రభాకర్ గారు నాకు ఒక బలంగా దీన్ని ముందుకు నన్ను నెట్టుతున్నారు. నేను కూడా దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి నేను డెవలప్మెంట్ కోసం నేను కొట్లాడతాను, డెవలప్మెంట్ చేపిస్తాను అని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మీరు అనుకున్నట్టుగా ఖచ్చితంగా మీరు గెలవాలని మా సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.